ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి నానుడిని దృష్టిలో ఉంచుకొని మనం ప్రతిరోజు కూడా విభిన్నమైనటువంటి అనారోగ్య సమస్యలకు ఉపకరించేటువంటి పరిహారాల గురించి తెలుసుకుంటూ వస్తున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున అసలు ఎటువంటి అనారోగ్యమైనప్పటికీ కూడా అది నిదానించడానికి కాళ్ళ నొప్పులు కావచ్చు, చేతుల నొప్పులు కావచ్చు, కడుపు నొప్పి కావచ్చు, దీర్ఘకాలికంగా ఉన్నటువంటి బీపీ, షుగర్ లాంటివి కావచ్చు, ఏవైనప్పటికీ కూడా అవి నిదానించడానికి, తగ్గడానికి తేలిగ్గా ఉపకరించేటువంటి 2 పరిహారాలు తెలియజేస్తా. ఈ రెండిట్లో ఏదో ఒక్కదాన్ని చేసుకున్నా కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. విష్ణు పంజర స్తోత్రము అని ఒక స్తోత్రం ఉంటుంది. విష్ణు పంజర స్తోత్రము ఇది విష్ణు సంబంధమైనటువంటి పుస్తకాలన్నింటిలో కూడా మనకి లభిస్తుంది. కొంచెం పెద్ద స్తోత్రం, ఒక 4-5 పేజీల దాకా ఉంటుంది. విష్ణు పంజర స్తోత్రము. ఈ విష్ణు పంజర స్తోత్రాన్ని కనుక మీరు ప్రతిరోజు పారాయణ చేస్తూ వచ్చినట్లయితే పెద్ద పెద్ద అనారోగ్యాలైనా సరే క్రమేపీ నిదానిస్తాయి, నిదానంగా తగ్గిపోతాయి, మళ్ళీ తిరిగి రావు. ఇది ఈ స్తోత్రానికి ఉండేటువంటి గొప్పతనం. ఎవరైతే ఆరోగ్యవంతులైనటువంటి వారు ఉన్నారో వారు ఈ విష్ణు పంజర స్తోత్రాన్ని కనుక ప్రతిరోజు పారాయణ చేస్తూ వచ్చినట్లయితే వారు అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారు. పంజరం అంటే ఏమిటండి? పంజరంలో చిలకను పెడితే దాన్ని బంధించినట్టేగా, అది ఎటు ఎగరడానికి కుదరదు. అలా ఒక పంజరంలాగా మన చుట్టూ కూడా రక్షా వలయంలాగా నిలబడి అనారోగ్య బాధల నుంచి మనం రక్షిస్తుంది కనుక ఈ స్తోత్రానికి విష్ణు పంజర స్తోత్రము అని పేరు. అంత గొప్పది విష్ణు పంజర స్తోత్రం. ఒకవేళ ఈ స్తోత్రం లభించలేదండి, లేదా మాకు పారాయణ చేయడం కుదరదండి, రోజు మాకు అంత వ్యవధి ఉండదండి అనుకున్నట్లయితే వరుసగా 41 రోజుల పాటు ఆంజనేయ స్వామి గుడిలో ఆవ నూనెతోటి దీపారాధన చేయండి. ఉదయం పూట మీరేమీ ఆహారం తీసుకోకముందు, కాబట్టి పాలు పళ్ళు తీసుకోవచ్చు, వాడికి తప్పు ఉండదు. ఉదయం మీరు ఏదే ఆహారం తీసుకోకముందు ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయంలో వరుసగా 41 రోజుల పాటు ఆవ నూనెతోటి దీపారాధన చేయండి. మీకు ఉన్నటువంటి అనారోగ్యం ఇట్టే తగ్గిపోతుంది. ఒకవేళ అది క్రానిక్ డిసీజ్ అయి చాలా కాలం ఉండేటువంటిది అయినప్పటికీ, లేదా బీపీ, షుగర్ లాంటివి అయితే కనుక ఇలా 41 రోజుల పాటు ఆవ నూనెతో దీపారాధన చేశాక 1 నెల 2 నెలలు ఆగి మళ్ళీ 41 రోజుల పాటు చేస్తురండి. తిరిగి పునః మళ్ళీ మనం రాకుండా, మనల్ని బాధ పెట్టకుండా ఉంటాయి. అందరికీ చాలా తేలిగ్గా, సులభంగా ఉపకరించేటువంటి పరిహారాలు ఈ 2 పరిహారాలు కూడా. వీటిల్లో దేన్ని అవలంబించినప్పటికీ మీకున్నటువంటి అనారోగ్య బాధలు ఏవైనప్పటికీ వాటిలోంచి కూడా మీరు బయటపడగలుగుతారు. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా వెంకటేశ్వర అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. శ్రీమద్ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కరుణా కటాక్షాలకు పాత్రులమవుదాం. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రుతచేతన మందారం శ్రీనివాసమహం భజే. మునయః సూత సర్వార్థ తత్వజ్ఞ సర్వ వేదాంత పారగ येन चाराधितः सद्य श्रीमद्वेङ्कटनायकः भवत्यभीष्ट सर्वार्थप्रदस्तद्ब्रूहि नो मुने इति पृष्टस्तदा सूतो ध्यात्वा स्वात्मनि तत्क्षणात् उवाच मुनिसार्धूलान् श्रूयतामिति वै मुनिः श्रीसूतः. ఇందాక చెప్పుకున్నాం కదా, మనం ముద్ద కర్పూరం నుంచి కాటుక తీయాలి. ఆ ముద్ద కర్పూరం నుంచి తీసినటువంటి కాటుకకి దృష్టి దోషాలను తీసివేసేటువంటి అమోఘమైనటువంటి శక్తి ఉంటుంది. 12 ఏళ్ల లోపల పిల్లలు ఉన్నట్లయితే కనుక గుండ్రంగా చక్కగా వాళ్ళ నుదిటిన ఈ కాటుకను బొట్టుగా పెట్టండి. పెట్టినట్లయితే ఎంతటి దృష్టి అయినా సరే తొలగిపోతుంది. ఇలా నుదిటిన కాటుకను బొట్టుగా పెట్టేటప్పుడు, ఏది కర్పూరం నుంచి తీసినటువంటి కాటుకను బొట్టుగా పెట్టేటప్పుడు కుడి అరికాలి పాదం ఏదైతే ఉందో ఆ కుడి అరికాలి పాదంలో కూడా ఓ చిన్న బిందువుగా పెట్టండి. దీనివల్ల ఎంతటి దృష్టి అయినా సరే తొలగిపోతుంది. ఒకవేళ వయసులో మేము పెద్దవాళ్ళం అండి, మాకు ఇలా కాటుకలను బొట్టుగా పెట్టుకోవాలంటే కొంచెం మాకు ఇబ్బందిగా ఉంటుంది, కుదరదు అని అనుకునేవారు ఎవరన్నా ఉంటే ఈ కాటుకని బాగా ఎండబెట్టండి. పొడి పొడిగా తయారవుతుంది. బాగా పొడి పొడిగా తయారైన తర్వాత దాన్ని ఏదైనా సరే ఒక తాయెత్తులో నిండుగా నింపేసేయండి. ఏ తాయెత్తు అయినప్పటికీ పర్వాలేదు, ఏ లోహం అయినా కూడా పర్వాలేదు. ఆ తాయెత్తులో నిండుగా నింపేసేయండి. నింపేసి ఆ తాయెత్తుని గట్టిగా మూసేసి దాని మీద చెయ్యి ఉంచి ఓం శనైశ్చరాయ నమః, ఓం శనైశ్చరాయ నమః, ఓం శనైశ్చరాయ నమః అంటూ 108 సార్లకి తక్కువ కాకుండా జపం చేయండి. చేసిన తర్వాత ఆ తాయెత్తుని మెళ్ళో ధరించండి. ఇంతే మీరు చేయవలసింది. ఎంతటి దృష్టి దోషము దీని వలన మీకు తగలకుండా ఉంటుంది. కొంతమందికి జాతకంలో కారకాంశ చంద్రుడు అవుతూ ఉంటాడు. అలా కారకాంశ చంద్రుడైనటువంటి వారందరికీ కూడా, అలానే అమావాస్య ముందు రోజుల్లో పుట్టినటువంటి వారందరికీ కూడా చంద్రబలం తక్కువగా ఉంటుంది.
ఈ చంద్రబలం తక్కువగా ఉండేటువంటి వారందరికీ త్వరగా దృష్టి తగులుతూ ఉంటుంది. కనుక అలా త్వరగా దృష్టి తగిలేటువంటి వారు, తరచుగా దృష్టి తగిలేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఇటువంటి తాయెత్తుని కనుక మెడలో ధరించినట్లయితే ఎప్పటికీ ఏనాటికి దిష్టి తగలకుండా ఉంటుంది. అయితే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది మాత్రం కాటుకని ఆ యొక్క తాయెత్తులో నింపిన తర్వాత, కర్పూరం మించి తీసి తయారు చేసుకున్నటువంటి కాటుకను తాయెత్తులో నింపిన తర్వాత శని మంత్రంతో మంత్రించి మాత్రమే మెడలో వేసుకోవాలి. శని మంత్రంతో మంత్రించకుండా మెడలో వేసుకుంటే ఫలితము రాదు. శని మంత్రం అంటే పెద్దగా కష్టపడక్కర్ల. ఓం శనేశ్వరాయ నమః, ఇంతే మంత్రం. ఓం శనేశ్వరాయ నమః. దీంతో ఎంతగా మంత్రించగలిగితే అంతగా మంత్రించండి. 100 నిమిషాలకు మాత్రం తగ్గకూడదు. తగ్గకుండా జపం చేసి మెడలో వేసేసుకోండి. ఇంతే మీరు చేయవలసింది. ఖచ్చితమైనటువంటి ఫలితం ఉంటుంది. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా స్వామివారి యొక్క దారిద్ర్య దుఃఖ దహన స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. మనకు ఉన్నటువంటి దారిద్ర్య బాధలన్నింటినీ కూడా పోగొట్టుకుందాం. विश्वेश्वराय नरकान्तकतारणाय कर्णामृताय शशिशेखरधारणाय कर्पूरकान्तिधवलाय जटाधराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय गौरीप्रियाय रजनीशकलाधराय कालान्तकाय भुजगाधिपकङ्कणाय गङ्गाधराय गजराज विमर्दनाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय भक्तप्रियाय भवरोगभयापहाय उग्राय दुःखभवसागरतारणाय ज्योतिर्मयाय गुणनामसुमृच्छकाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय चर्माम्बराय शवभस्मविलेपनाय फालेक्षणाय मणिकुण्डलमण्डिताय मञ्जीरपादयुगलाय जटाधराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय पञ्चाननाय फणिराजविभूषणाय हेमांशुकाय भुवनत्रयमण्डिताय आनन्दभूमिवरदाय तमोमयाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय भानुप्रियाय भवसागरतारणाय कालान्तकाय कमलासनपूजिताय नेत्रत्रयाय शुभलक्षणलक्षिताय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय रामप्रियाय रघुनाथवरप्रदाय नामप्रियाय नरकार्णवतारणाय पुण्येषु पुण्यभरिताय सुरार्चिताय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय मुक्तीश्वराय फलदाय गणेश्वराय गीतप्रियाय वृषभेश्वर वाहनाय मातङ्गचर्मवसनाय महेश्वराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय